హలో. అన్వేష్, మీటింగ్ 11కి ప్రీపోన్ అయింది. అవునా? 8:30 అవుతుంది. వెళ్ళగలనంటావా? ఎంతసేపు లేవడానికి? నువ్వేం చేస్తావో తెలీదు. 11కి మీటింగ్ అటెండ్ అవ్వాలి, పని జరిగిపోవాలంతే. సరే, నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తా. లేట్ అయితే నన్ను ఏమనకూడదు, ఎందుకంటే కార్ అడిగినా కూడా రారా కూర్చో. రేపు కేపీ ఎంటర్ప్రైజెస్తో మెటీరియల్ కోసం కాంట్రాక్ట్లోకి దిగాలి. రేపు ఈవినింగ్ 4కి మీటింగ్. నేను ఆయనతో మొత్తం మాట్లాడాను. నువ్వు వెళ్ళి అడ్వాన్స్ 10 lakhs ఇచ్చి డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించుకొని రావాలి. అది కూడా మీరే చేసుకోవచ్చుగా. చెప్పింది మాత్రమే చెయ్యి. అడ్వాన్స్ 10 lakhs అంటే ఆన్లైనే కదా? లేదు, క్యాష్ తీసుకెళ్ళు. కార్ కీస్ దేనికి? అంత దూరం క్యాష్ తీసుకెళ్ళాలంటే రిస్క్ కదా. అంత భయమేంటి నీకు? 100 kilometers 10 లక్షలు సేఫ్గా తీసుకెళ్ళలేవా? అది భయం కాదు, జాగ్రత్త. జాగ్రత్త ఉన్న చోట ధైర్యం కూడా ఉండాలి. అయినా నాకు పనుంది, కారు ఇవ్వడం కుదరదు. సరే. అన్వేష్, ఎక్కడ్రా? థ్యాంక్స్ మామ, కరెక్ట్ టైం కాల్ చేసినావు. ఏరా? అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి, కార్ తీసుకుని రారా. మార్నింగే డాడీ తీసుకెళ్లారు మామ. సరే, ఒకసారి రాహుల్ గారి దగ్గర ఉందేమో కనుక్కోరా. సరే మామ, నేను కనుక్కొని కాల్ చేస్తా. తొందరగా కనుక్కొని చెప్పు. బాయ్. అరే ఆడు కార్లాని పిల్లనేసుకొని బయటికి పోతాడట్రా. బా, అరే మామ, బస్సులో వెళ్ళొచ్చు కదరా. నాకు తెలియదారా బస్సులో వెళ్ళొచ్చని, కానీ బస్సులో వెళ్తే 11కి రీచ్ అవ్వలేనురా. మీటింగ్ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్దిరా. ఇంకా సత్యగాడు నన్ను దొబ్బుతాడరా, అయినా 10 లక్షలు పెట్టుకొని. సరే, నీదో చూసుకుంటా, పెట్టే. బాయ్. మిమ్మల్ని చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళేది కూడా హైదరాబాదే. మీరు హైదరాబాద్ అయితే యూ కెన్ జాయిన్, జస్ట్ ఇన్ కేస్. నో థ్యాంక్స్. పోనీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ జాయిన్? యా. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఏఎస్ ఎంటర్ప్రైజెస్ అన్వేష్ కదా? అవునండి, మీరు? నేను అభిమన్యు ఎంటర్ప్రైజెస్ ఓనర్. అభిమన్యు. అభిమన్యు అంటే మీరు సత్య వాళ్ళ బాస్ కదా? బాస్ కాదు, ఎక్స్ బాస్. అన్న మీరా? యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నా. నైస్ మీటింగ్ యూ అన్న. మరి కలవలేదారా? అంతేరా, పని నేర్పిస్తే నేర్పించిన వాళ్ళే మర్చిపోతారు. బిజినెస్ పెట్టి 1 year అయింది, ఒక్కసారి కూడా కలవాలనిపించలేదురా? నిజమన్నా, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సత్యాన్ని అడిగినా, అన్నని కలుద్దాం, సజెషన్స్ తీసుకుందామని. వాడేమన్నాడు తెలుసా? అన్న దగ్గర పనిచేసినా నాకు తెలియదా ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం నేను చూసుకుంటారా అని అన్నాడు అన్న. అందుకని. అచ్చా, ఏం హుషారున్నారా? బిజినెస్ పెట్టాలని ఆలోచన చేశారు, బిజినెస్ పెట్టారు. కానీ ఒక్క 6 నెలలు వెయిట్ చేసి ఉంటే నేను మెదక్లో బ్రాంచ్ ఓపెన్ చేసేటోండి.
ఇప్పుడు పెడదామంటే నా వాళ్ళైన మిమ్మల్ని అడ్డుకున్నట్టుంటుంది. పెట్టలేను, పెట్టకూడదు కూడా, అంతే కదరా? అంతే అన్న. అవును, ఎక్కడికి అంత హడావుడిగా బయలుదేరుతున్నావు? యాక్చువల్లీ కేపీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళతో మీటింగ్ ఉందన్న. వాళ్ళ మెటీరియల్ సప్లై కోసం అని. What యాజ్ ఇట్ ఈస్ నన్నే కాపీ కొడుతున్నారు కదరా? నేను ఎవరిని కలుస్తున్నాను, ఎవరి దగ్గర నుంచి మెటీరియల్ తెప్పించుకుంటున్నాను, వాళ్ళనే పట్టుకుంటున్నారు. కొంపదీసి నాకు బొక్కేం బెటర్ కదా? అలా ఏం కాదన్న. మీ రేంజ్ ఎక్కడ, మేము ఎక్కడన్నా ఏదో చిన్నవాళ్ళం. వాళ్ళంటే నెంబర్ 1 క్వాలిటీ సప్లై చేస్తున్నారని. నిజమేరా, వాళ్ళు నెంబర్ 1 క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్ ఇస్తారు. అదే అన్న. ఏమైందన్న? ఆల్ ఓకే? ఒకసారి ఈ పక్కకి. కూలన్న? ఓకే కదా? అన్వేష్, నువ్వు ఒక హెల్ప్ చేయాలరా. నేనా? నాతో ఏమవుతుందన్నా? నువ్వు మాత్రం చేయగలవు, చెయ్యాలి. నేను చెప్పన్నా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ తర్వాత మాట్లాడుకుందాం, టైం లేదు. నాకు కూడా టైం లేదురా, ఇప్పుడే మాట్లాడాలి. సరే అన్న, చెప్పు. ఆ సత్యగాడిని చంపేశాను. అవునా? హే, ఊరుకన్నా మజాకులు చేస్తావు. వాడు ఇప్పటిదాకా నాతో ఫోన్లో మాట్లాడితే. ఆడి ఫోన్ నుంచి కాల్ చేసింది నేనే. ముందుగానే రికార్డ్ చేసిన ఆడియో మెసేజ్లు ప్లే చేశాను. ఎందుకు చంపేవన్నా? అండ్ నా ఫ్రెండ్ గారి చెల్లిని, నా గర్ల్ ఫ్రెండ్ని ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు. మంచిగా చెప్పు చూసా, నా తమ్ముళ్ళు ఉంటాడే కదా అని. వినలేదు. వార్నింగ్ ఇచ్చా, వినలేదు. అందుకే కోపం తన దగ్గర జాబ్ మానేసి నీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. నిన్న నైట్ నా గర్ల్ ఫ్రెండ్ 11 o'clockకి గాలి కోసం విండో ఓపెన్ చేస్తే అక్కడి నుంచి చూస్తున్నారంట. ఇక్కడ డిసైడ్ అయ్యా, చంపేశా. ఏందన్నా నువ్వు చెప్పేది? నిజంరా. ముందు వెనక ఆలోచించుకొని చంపేశా, కానీ ఏం చేయాలో అర్థం కావట్లా. పిచ్చిలేస్తుంది. నువ్వు పార్ట్నరే కదా, నీకు చెప్తే హెల్ప్ చేస్తామని. నేనే హెల్ప్ చేస్తానా? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నా. రమేష్, నేను వెళ్ళాలి. నువ్వు ఎట్లంటే వెళ్ళారా? ఏందన్నా? వాడి గర్ల్ ఫ్రెండ్ హెరాస్మెంట్ చేస్తున్న విషయం కూడా నాకు తెలియదన్నా. అరే అది కాదురా. వాడు నేను పార్ట్నర్సే కానీ, అది ప్రొఫెషనలే కానీ, పర్సనల్గా వాడికి నాకు ఈ సంబంధం కూడా లేదన్నా. ఎలా హ్యాండ్ ఇస్తే వెళ్ళారా? రే ప్లీజ్ రా, పోలీసులు దొరికిపోతానని భయం వేస్తుందిరా. ఏందన్నా, నేను రోజుకో మర్డర్ చేసి ఎవరికి దొరకకుండా పూడ్చిపెట్టి చిరంజీవి సెవెంతులు హాయిగా కలిసిపోయినట్టు నన్ను అడుగుతావేంటన్నా? అసలు నన్ను ఎందుకు అడగలన్నా నువ్వు? ఎందుకు అడగకూడదురా? నీకు ఇంత పెద్ద హెల్ప్ చేసినప్పుడు ఎందుకు అడగకూడదు? నువ్వు నాకు ఏం హెల్ప్ చేసావన్నా? అసలు నేను నేను చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నా. రేయ్, 1 yearలో ఇంటీరియర్ డిజైనింగ్ ప్రొఫెషనల్గా ఎలా చేయాలో నేర్చుకున్నారు. 1 yearలో మంచి ప్రాజెక్ట్స్, మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు నీకు పార్ట్నర్ కూడా లేడు. వచ్చే ప్రతి ప్రాజెక్ట్, ప్రతి రూపాయి నీదే కదరా, నీ ఒక్కడిదే కదా కదా.
చెప్పింది ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది అన్న. ఇండైరెక్ట్గా ఇంత హెల్ప్ చేసావు, నాకు కూడా ఏదైనా చేయాలంది, కానీ మర్డర్ అంటే భయంగా ఉందన్న. పైగా నాకు మీటింగ్ కూడా ఉందన్న. ప్లీజ్ అన్న, నేను వెళ్తా. రేయ్ మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకోలేవరా? ఫక్ ఫక్. అన్నా, వేరే వాళ్ళ మెటీరియల్ వల్ల చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అన్న క్లయింట్స్. నాకు వీళ్ళ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న. Hi, can we postpone the meeting to tomorrow? Emergency for personal work. Apology for the inconvenience. Regards, KP Enterprises. ఫక్ జస్ట్ ఫక్. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం చెప్పు. కార్యక్రమం చెప్తా. ఎక్కడికి ఎక్కడైనా ఊరవతలకి వెళ్దాం, వెళ్ళి బాడీ తగలబెడతాం. తగులుబెట్టి ఇంకేం అనుకోలేదు, ముందైతే వెళ్తాం పద. అవును, అసలు ఎలా చంపామన్నా? స్పాట్ ఓకే కదా? సెట్ అన్నా. ఏదైనా చెట్లున్న ప్లేస్ దగ్గర చూసుకొని తగిలిపెట్టేద్దాం. థ్యాంక్స్ అన్నా. ఒక రకంగా నేను ఏదైతే కావాలని ఆశపడ్డానో అదే జరిగింది. ఏమైందిరా? వాడు నా జీవితంలో ఉండకూడదు అనుకున్నా, కానీ మీరు ఈ భూమి మీద లేకుండా చేశారు. అదేంది? కలిసి 1 yearలో బాగానే డెవలప్ చేశారు కదా? లేదన్నా, ఈ సత్యగాడు నీ దగ్గర నుంచి బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దారా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతారా అని అడిగా. వాడు 40 లక్షలు అని చెప్పాడు. వాడు ఒక 20 పెట్టాడు, నేను ఒక 20 పెట్టా. వర్క్ స్టార్ట్ అయింది. వాడుకున్న టాలెంట్కి అంత సెట్ అనుకున్నాను, కానీ వాడి సుపీరియారిటీ కాంప్లెక్స్తో తట్టుకోలేకపోతున్నాను. సైకో లెక్క బిహేవ్ చేస్తుంటాడు. ఒక స్టేజ్లో వాడిని భరించడం చాలా కష్టం అయిపోయింది. నేను కూడా కింద మీద పడి వర్క్ అంతా నేర్చుకున్నాను. బయటకు వచ్చి నా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. లక్కీగా ఆపోజిట్లోనే ప్లేస్ దొరికింది. కానీ ఈ విషయం వాడికి తెలిసింది. అడుగడుగున అడ్డుకున్నాడు, చెత్త నా కొడుకు. మీరు చెప్పండి అన్నా, ఒకరి దగ్గర పనిచేసి బయటికి రావాలనుకోవడం తప్ప అన్నా? కాదు, తప్పేం కాదు. కాదు కదా? కాదు, అది హ్యూమన్ డెవలప్మెంట్ ప్రాసెసే కదన్నా. కరెక్టే కరెక్టే. అంతేగాని జెల్సీ ఫీల్ లోపల పెట్టుకొని ఇట్లా చేస్తే ఎట్లా అన్నా? నేను బతకాలి కదా. అందుకే వకీల్తో మాట్లాడి కోర్టుకెళ్ళి సెటిల్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఈలోపే మీరు వాడిని చంపేసి నా ప్రాబ్లం సాల్వ్ చేశారన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. అందుకే మీరు వాడిని చంపని చెప్తే కూడా ఇంచు కూడా ఫరక్ కాలే అన్నా. ఈ నా కొడుకు నీ లైఫ్లో కూడా ఇంత అన్నమాట. అవునన్నా. సిగరెట్. లోపల మనసు మొత్తం అంటే 100% ఆనందంతో నిండిపోయిందన్న. ఈ ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం అన్నా ఇంత ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం. ఒక్క 2 minutes టైం ఇస్తే ఈ ఫీలింగ్ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తానన్నా. క్లబ్ సౌండ్ రెస్టారెంట్ న్యూ బ్రాంచ్కి లైటింగ్ డెకర్స్ ఇంకా ఫర్నిచర్ సెట్ పంపించు. లిస్ట్ పెడతాను, చూసుకో.
ఎరా విస్కీ ఓకేనా? సత్యగాడు వస్తున్నాడు. వాడెందుకు వస్తున్నాడు? రేపు నీ ఆఫీస్కి రమ్మనొచ్చు కదా. ఏదో మాట్లాడాలంట. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం బ్రో, చాలా రోజులు గుర్తొచ్చినాం. రోజులు ఎక్కడదరా, సంవత్సరం అయింది. నాకు మీరు ఒక హెల్ప్ చేయాలన్నా. చూసావరా, ఏదో సమస్య వస్తే గాని ఈ అభిమన్యు గుర్తురాడు. ఏమైందిరా? మీకు తెలుసు కదన్నా, మీ దగ్గర 5 సంవత్సరాలు పనిచేసినాక నేను నా సొంతంగా ఓన్ బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాను. తెలుసులే, స్టార్ట్ చేసినాం. ఏంది ఇప్పుడు? నేను మంచిగా చేద్దాం, మ్మ్. అయితే మంచిగా స్టార్ట్ చేద్దామని అమ్మ నగలు తాకట్టు పెట్టినా, బ్యాంక్లో లోన్ తీసుకున్నా, అటు ఇటు కష్టపడి 20 లక్షలు జమ చేసిన అన్న. కానీ ఇంకా 20 లక్షలు తక్కువ పడ్డాయి. అన్వేష్ అని వాడే నా దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తా అన్నాడన్న. పార్ట్నర్షిప్ కూడా చేద్దామన్నాడు. సరే అని నేను నమ్మి వాడిని పార్ట్నర్గా చేసుకున్నా. నా దగ్గర పనంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు నన్నే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాడు అన్న. నా ఆపోజిట్లోనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. నాకే ఫ్యూచర్ లేకుండా చేసాడేమని భయం అవుతుందన్న. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నా. నువ్వైతే ఏం చేస్తావన్నా? చంపేయాలి ఆ నా కొడుకుని. చంపేయడం తప్పు కాదా అన్న? అస్సలు తప్పు కాదు. చంపడం అంటే మీరే కరెక్ట్ అన్న. ఏందిరో, ఇప్పుడు నీ కోసం స్కెచ్ చేయాలా? 30% ఇస్తా అన్న. కానీ నాకు 3 కండిషన్లు ఉన్నాయన్న. వాడు నేనే చంపాలి. చాలా టార్చర్ పెడుతున్నాను. రెండోది, మీరు నాకు మొత్తం మెటీరియల్ సప్లై చేయాలన్న. ఒక్కొక్కరిని దగ్గర తీసుకుంటుంటే క్వాలిటీ మంచిగా రావట్లేదన్న. క్లయింట్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. మూడోది, ఇఫ్ పాసిబుల్ నేను చనిపోతే వాడి రియాక్షన్ చూడాలన్న. చనిపోతే నువ్వెలా చూస్తావు? చనిపోవడం అంటే లిటరల్గా కాదన్న. నేను చనిపోయినట్టు నమ్మించగలిగితే వాడి రియాక్షన్ చూడాలి. వాడు ఏం చేస్తాడో చూడాలి. వాడి గుండెల నిండా ఆనందం, వాడి ముఖంలో నవ్వు. అప్పుడు అప్పుడు బుల్లెట్ దింపాలి. అప్పుడు మొదటిదంటే కిడ్నాప్ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు. కానీ మూడో దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. 50% ఇస్తానా, కానీ నాకు పని జరిగిపోవాలంతే. ఏంట్రా, నా మీద డౌటా? అయ్యో అలా కాదన్నా. మిస్ అయితే నన్ను చంపిస్తాడు. సరే, మొత్తం ప్లాన్ చేసి చెప్తాను, ఖతం చేసేద్దాం. ఆ, కానీ పని అయిపోయిన వెంటనే 50% నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాగేనా? నువ్వు ఎలా అంటలా? అన్నా, అన్వేష్కి మీటింగ్ పోస్ట్ పోన్ అయిందని మెసేజ్ పెట్టాను అన్న. Hi, can we postpone the meeting to tomorrow? Emergency for personal work. ఫక్! స్టార్ట్ అయ్యారన్నా, 10 నిమిషాల్లో ఉంటారు. థ్యాంక్స్ అన్నా. నువ్వు బిజినెస్ పెట్టాలనుకోవడం తప్పు కాదు. మన ఆఫీస్ ముందే పెట్టు, ఇంకెక్కడైనా పెట్టు. కానీ నన్ను తొక్కేసి నేను సంపాదించిన లాక్కోవాలనుకోవడం తప్పు. హాయ్ బ్రదర్, దిస్ ఈస్ కపుల్, ఓనర్ ఆఫ్ కేపీ ఎంటర్ప్రైజెస్. నైస్ టు మీట్ యూ బ్రో, వన్స్ అండ్ లాస్ట్ ఫర్ ఎవర్. నమ్మిన ఇదంతా అట్లిచ్చాం పెర్ఫార్మెన్స్. మరి హ్యాపీ జర్నీ.
అన్నా అన్నా రండన్నా కూర్చోండి, మీకోసం వెయిట్ చేస్తాను. దిల్ మస్తు ఖుషి ఉందన్నా. చాలా థ్యాంక్స్ అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. లైఫ్ లాంగ్ మీ ఇద్దరు రుణపడతానా నేను, అంతే రుణపడతా. బిజినెస్ డబ్బులు 10 లక్షలు దొబ్బేసినందుకు, పార్ట్నర్ అయిన సత్య గట్టిగా తిట్టినందుకు, గిల్ట్తో సూసైడ్ చేసుకుని అన్వేష్ అని ప్రెస్ వాళ్ళకి చెప్పినవారా? ఇంకా చెప్పలేదన్నా, వాళ్ళకు కూడా పని ఉండాలి కదా. సరే అయితే కానిద్దామా అగ్రిమెంట్స్? అన్నా ఇప్పుడేనా? ఖతర్నాక్ ప్లాన్ వేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినందుకు ఫస్ట్ చీర్స్ కొట్టి ఓ పెగ్గేసి అప్పుడు దిగుదామన్నా పార్ట్నర్షిప్లోకి. అయినా ఫస్ట్ అన్నతో అగ్రిమెంట్ అయిన తర్వాత మనం చేద్దామన్నా మెగా అగ్రిమెంట్. ఏమంటావన్నా? సరే అట్లనే కానిద్దాం. మెటీరియల్ క్వాలిటీ మాత్రం సూపర్ అన్నా, మీరే నెంబర్ 1. హ్యా అవును, ఈ 1 yearలో టర్న్ ఓవర్ ఎంత జరిగింది? 70 lakhs దాకా జరిగిందన్నా. నెక్స్ట్ ఇయర్ డబల్ అవుతుంది. మీరు వచ్చారు కదా, నాకు చాలా గర్వంగా ఉందన్న. మీ కింద పనిచేసే ఎంప్లాయ్ నుంచి మీ పక్కన కూర్చునే పార్ట్నర్ దాకా వచ్చిన. బా రే ఏంట్రా గర్వం ఉంది? రే రాజుకెప్పుడు పనోడు పనోడేరా. డాక్యుమెంట్లో 50-50 బదులు 100% అని ట్రాన్స్ఫర్ పెట్టిండు. నువ్వు చూడకుండా సంతకం పెట్టావు. నీ బతికి ఇంకా మా వాడికి కాళ్ళ కిందేరా. రే నీకు ప్రమోషన్ ఇస్తున్నారా? ఇంతకుముందు నీకు 30,000 ఇచ్చేవాడు కదా, ఇప్పుడు 50,000 ఇస్తాడు. పండగ చేసుకో. అసలు నువ్వు ప్రాబ్లం ఉందని రాకపోతే నిన్ను వాడిని లేపేసి నా బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా మెదక్లో. అట్లీస్ట్ నువ్వు ప్రాణాలతోనే బ్రతుకున్నావు. ఇంకోసారి బిజినెస్ పెట్టాలి, నా పక్కన కూర్చోవాలని పిచ్చ ఆలోచన చేయకుండా నెల జీతం తీసుకో. ఇంకోసారి మళ్ళీ కథలు పడ్డావు అనుకో, ఈసారి నీకు పెడతా స్పాట్. ఇంకోసారా? వీడికి అంత సీన్ ఉందా? రే వీడి జీవితం ఇంకా మన కాళ్ళ కిందేరా. ఎట్టా నలిస్తే అట్టా. అప్పుడే వచ్చావేంట్రా? నేను చెప్తాను నాకు ఎప్పుడు రావాలో. నీ మీద ఎవడన్నా గన్నో కాలో పెడితే నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేను ఊరుకోను. నీ బిజినెస్లో ఉన్న ఎగ్ గ్రేడ్ క్వాలిటీలో అట్లీస్ట్ 1% కూడా లేదురా నీలో. థూ చెత్త నా కొడక. ఏంటన్నా అసలు ఊహించలేదు కదా? బుల్లెట్ ప్రూఫ్ మెటల్ బెల్ట్ అన్నా. ఎన్ని బుల్లెట్లు కాల్చినా ఏం కాదు. మరి నీలాంటి స్కెచ్ చేయాలంటే ఈ మాత్రం ప్లానింగ్ చేయాలి కదా. అయినా ఏంటన్నా మేము బిజినెస్ స్టార్ట్ చేయొద్దా? నువ్వు హైదరాబాద్లో ఉన్నావున్నాయి కదా, నీకు ఇజ్జత్ ఇచ్చి మీ ఇక్కడికి వచ్చి మెదక్లో బిజినెస్ స్టార్ట్ చేసింది. నువ్వు ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తానంటే ఎట్లా? రా, తప్పులేదు. అయినా నిన్న అప్పడానికి మేమెవరం? కానీ మమ్మల్ని వేసేసి మీరు రావాలనుకోవడం ఏంటి? ఏందన్న అట్లా చూస్తున్నావు? నీకింత దగ్గరుండి ఎదోకే తెలీదు మమ్మల్ని వేస్తున్నా విషయం. అలాంటిది మాకెలా తెలిసిందనా? వీడి నీ దగ్గరే కదా పనిచేసింది. నీ క్రిమినల్ మైండ్ గురించి వీడికి తెలీదా? నీ ఎంప్లాయీ రాహుల్తో ఫోన్ చేయించి మా గురించి కనుక్కోవడానికి ట్రై చేయడం, మా ఎంప్లాయీని క్లయింట్ లిస్ట్ అడగడం, నీ మీద అప్పుడే డౌట్ వచ్చిందన్నా. కానీ మాకు కరెక్ట్ కన్ఫర్మేషన్ లేదు. ఇంత సింపుల్గా ప్రాణాలు తీసేయలేం కదా నీలాగా. అందుకే మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ లేకపోయినా డిస్టర్బెన్స్ ఉన్నట్టు క్రియేట్ చేసి నీకు లోపల రానికి కొంచెం స్పేస్ ఇచ్చాం. సత్య కూడా వస్తున్నాడు. నాకు మీరు ఒక హెల్ప్ చేయాలన్నా. అన్వేష్ అని నువ్వైతే ఏం చేస్తావన్నా?
చంపేయాలి ఆ నా కొడుకుని. చంపేయడం తప్పు కదా అన్న? సరే మొత్తం ప్లాన్ చేసి చెప్తాను. ఎంత బలుపురా ఈ నా కొడుక్కి? నీ కాడికే వచ్చి నీకే 50% ఇస్తా అంటాడా? పైగా నేను వాడికి నా సరుకు అమ్మాలనా? వాడెంత, వాడి బతికెంత? వ్యాపారంలో ఆవేశం పనికిరదురా. అవకాశం వచ్చినప్పుడు వాడుకున్నాడు తెలియాలి. వాడు రేపు పొద్దున్న డాక్యుమెంట్స్ పట్టుకొని నీ కాడికి వచ్చి ఏమంటాడో తెలుసా? అన్నా, నాకు చాలా గర్వంగా ఉందన్నా. నీ కింద పనిచేసే స్థాయి నుంచి నీ పక్కన కూర్చొని స్థాయికి వచ్చినా అంటాడు. అంటే వాడు ఎదుగుతున్నట్టా, నువ్వు దిగజాడుతున్నట్టా? ఈ కాంట్రాక్ట్ ఆ సత్యగాడి చేత ఇప్పించుకున్నది ఆ అన్వేష్ గారిని చంపడానికో వాడిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకోవడానికో కాదురా. వాడి కుర్చీలో నేను కూర్చోటానికి. ఏమంటున్నావు? ఎప్పటి నుంచో మెదక్లో బ్రాంచ్ పెట్టాలని మనసులో గట్టిగా ఉండేదిరా. ఈ లోప సత్యగాడు బిజినెస్ స్టార్ట్ చేసి గట్టిగా సంపాదిస్తున్నాడు. నా కళ్ళ ముందు ఎదుగుతున్నాడని నాకు ఎప్పటి నుంచో లోపల తడుతుంది. ఇంకా లాభం లేదు. వాళ్ళిద్దరిని వేసేయడానికి ఇప్పుడిప్పుడే స్కెచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. వాడే వచ్చాడు. ఊరికి 50% తీసుకోవడానికి నేనేమన్నా పిచ్చోడినా? వాడనుకున్నట్టే ఆ అన్వేష్ గారిని ఖతం చేసి ఆ డాక్యుమెంట్లో 50% లేదు 100% పెట్టి వాడి చేతే సంతకం పెట్టించి మళ్ళీ నా కాళ్ళ కింద పెట్టుకుంటాను. శబ్బాస్రా, ఇది కదా ప్లాన్ అంటే. అందుకే రా నువ్వు అంటే నాకు ఇష్టం. అనుకున్నట్టు నువ్వు నన్ను వేసేసి మా వాడిని తొక్కేసి 50% బదులు 100% నొక్కేద్దామని ప్లాన్ వేసావు కదా. అరే డాక్యుమెంట్లు ఇప్పుడే చంపేస్తాను. ఈ జిందగీలో మీ జోలికి కానీ ఆ మెదక్ జోలు కానీ రానరా. ప్లీజ్ రా, దండం పెడతాను, నన్ను వదిలేండి రా. భలే మాటలు మారుస్తావు అన్న, ఓసిరోలే లెక్క. అన్న ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ప్రపంచంలో ఒక నాపే అధికారం, ఎదగనీయకుండా ఉండే అహంకారం ఎవరికి ఉండకూడదన్నా. సచ్చా ఇంకా చూస్తాడు, నువ్వు కాలుస్తావనే కాల్చనా. ఒకరిని చంపే అర్హత ఎవ్వరికీ లేదు. కానీ అవతలని చంపితే గానీ మనం బతకలేము అనే పరిస్థితి వస్తే మాత్రం రెస్ట్ ఇన్ పీస్. అన్వేష్, ఎలా ఉంది మన యాంగ్రీ యంగ్ మ్యాన్ పర్ఫార్మెన్స్? అస్సలు బాలే. రేపు నేను ఇస్తా చూడు న్యాచురల్ పర్ఫార్మెన్స్ అభిమన్యు గాడికి. అది అద్దరు అన్న ఒకటి గుర్తుపెట్టుకోను, ఈ ప్రపంచంలో ఒక నాపే అధికారం, ఎదగనీయకుండా ఉండే అహంకారం ఎవరికి ఉండకూడదన్నా.